క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరినీ 11వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు మనకి 2 ఉపమానాలను బోధిస్తూ ఉన్నారు. ఒకటి పండిన పంట, రెండవది ఆవగింజ ఉపమానం. ఈ 2 ఉపమానాలలో ప్రభు పరలోక రాజ్యాన్ని ఇదిగో ఆవగింజతో పోల్చారు, పండిన పంటతో పోల్చారు. ప్రియులారా, పరలోక రాజ్యం అనగానే మనలో చాలామందికి ఇది మనం మరణించిన తర్వాత, ఇహలోక యాత్రను ముగించుకున్న తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళిన విషయాలు అని మీరు అనుకోవచ్చు. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన ప్రకారం పరలోక రాజ్యం అంటే మనం మరణించిన తర్వాత ఎక్కడో జరిగే విషయం కాదు. పరలోక రాజ్యం ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ మన మధ్యలోనే ప్రారంభమవుతుంది. అంటే మన చనిపోయిన తర్వాత ఎక్కడో పైలోకంలో ఉండేది కాదు, కానీ పరలోకం, ఈ పరలోక రాజ్యం ఆల్రెడీ ఇప్పుడే ఇక్కడే మన మధ్యే మనుషుల మధ్య ప్రారంభమవుతుంది. ఆవగింజలాగా ప్రారంభమవుతుంది. పండిన పంటలాగా మనకు తెలియకుండా పరలోక రాజ్యం విస్తరిస్తుంది అని ఈనాటి సువిశేషం ద్వారా క్రీస్తు ప్రభు మనకి బోధిస్తున్నారు. అయితే ముందుగా మన వాక్యాన్ని చదువుదాం. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను మీ కొరకు వాక్యాన్ని చదువుతాను. యేసు ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లు ఉన్నది. విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములు వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవుచు మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించెను. ప్రైజ్ ద లార్డ్. ఇది ప్రభువు చెప్పిన మొట్టమొదటి ఉపమానం. ప్రియులారా, ఈనాటి సువిశేషంలో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఒక విత్తువాడు తన పొలములో విత్తనాలు జల్లాడు. ఆయన చేసిన పని అంతే, విత్తనాలు జల్లాడు. అయితే విత్తనాలు జల్లక ముందు మనందరికీ తెలుసు, ప్రతి రైతు ఏం చేస్తాడు? పొలాన్ని దున్నుతాడు. రాళ్ళు, రప్పలు, ముళ్ళు, పిచ్చి చెట్లు మొత్తాన్ని తీసేస్తాడు. పొలాన్ని చక్కగా అద్దంలాగా నీట్గా ఉంచుతాడు. దాని తర్వాత ఆ కష్టం చేసిన తర్వాత అప్పుడు విత్తనాలు జల్లుతాడు. ఈ వాక్యంలో మనం ఏం చూసామంటే, రైతు విత్తనాలు జల్లాడు, తర్వాత ఇక మామూలుగా తన పనిపాట్లలో మునిగిపోయాడు. రాత్రిపూట పడుకుంటున్నాడు, మళ్ళీ తెల్లవారుజామున లేస్తున్నాడు. ఆయన తన కాలక్షేపం, తన పని రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ రైతుకు తెలియకుండానే ఆ పంట వేసిన విత్తనాలు మొలకెత్తినవి, వికసించినవి, పుష్పించినవి, తర్వాత ఒక పంటగా మార్పు చెందినవి, రూపుదిద్దుకున్నాయి. మీరు కూడా ప్రియులారా, ఒక విత్తనం నాటినప్పుడు మనకు తెలియకుండానే ఆ విత్తనం స్లోగా పెరుగుకుంటూ వచ్చింది. మనం గోంగూర విత్తనాలు కానీ, తోటకూర విత్తనాలు కానీ, లేకపోతే రకరకాల చెట్లు విత్తనాలు నాటినప్పుడు మనం రోజు వెళ్ళి ఇలా చూడం, ఎంతవరకు పెరిగింది, ఎంతవరకు వచ్చింది అని చూడడం అవసరంలా. మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనం మర్చిపోతాం, మన పనిపాట్లలో మునిగిపోయి ఉంటాం. మనకు తెలియకుండానే ఆ యొక్క విత్తనాలు, మనం వేసిన విత్తనాలు మొలకలు ఎత్తుతాయి, పెరుగుతాయి, వికసిస్తాయి, పూలు పోస్తాయి, కాయలు కాస్తాయి, పంటనిస్తాయి. ఇట్లాగే దైవరాజ్యం కూడా మనకు తెలియకుండానే మన తెలియకుండానే దైవరాజ్యం కూడా అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుందని ప్రభువు చెప్తున్నారు. అయితే ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో, ఈనాటి సువిశేషం మొత్తంలో మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన మాటలు ఉన్నాయి. నెంబర్ 1, ఫస్ట్ వన్ ఏంటంటే, మనం ప్రశాంతత కలిగి జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి, టెన్షన్ లేకుండా జీవించాలి.
స్ట్రెస్ అనేది లేకుండా జీవించాలి. మన మనసులో ఉన్న అన్ని ఆవేదనలు, శోధనలు, డౌట్లు, అపనమ్మకాలు మొత్తాన్ని తొలగించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. ఇంగ్లీష్‌లో సెరెనిటీ అంటారు. సెరెనిటీ, కామ్ అండ్ క్వైట్. మొట్టమొదటి లక్షణం ఈ యొక్క సువిశేషం మనకు బోధించేది, ఒక పండిన పంట నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ప్రియులారా, ప్రశాంతంగా ఉండటం అంటే బద్ధకంగా ఉండమనని కాదు, పనేమి చేయకుండా ఉండమనని కాదు. ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే రైతు ఏం చేశాడు? తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. తాను చేయవలసిన పనిని చేశాడు. విత్తనాలు చల్లాడు, తన పని తాను చేశాడు. కానీ వర్షం కురుసుద్దా కురవదా, ఎండ వస్తుందా రాదా, మంచి వాతావరణం ఉంటుందా ఉండదా, అది రైతు చేతిలో లేదు. ప్రైజ్ ద లార్డ్. అది ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో మాత్రమే ఉంది. రైతు తన తరపున తన కర్తవ్యం, తాను చేయవలసినది, తాను చేయగలిగినది రెండు వేరు. తాను చేయగలిగినది అంటే పాసిబిలిటీ, చేస్తే చేయొచ్చు, లేకపోతే చేయలేడు. చేయవలసినది అంటే కంపల్సరీ, మస్ట్. కొన్ని చేయవలసినవి ఉంటాయి జీవితంలో, కొన్ని చేయగలిగినవి ఉంటాయి. చేయగలిగినవి ఏంటి? ఎవరైనా చేస్తారు. చేయవలసినవి అంటే మస్ట్, కంపల్సరీగా చేయాలి. ఈ రైతు తాను చేయగలిగినది విత్తనాలు వెదజల్లగలిగాడు, జల్లాడు. తర్వాత దానికంటే ముందు ఇక్కడ వాక్యంలో చెప్పబడకపోయినా తన పొలాన్ని దున్నాడు, రాళ్ళు రప్పలు తొలగించాడు, కష్టపడ్డాడు, చెమటోర్చాడు, అప్పుడు విత్తనాలు జల్లాడు. మిగతాది దేవునికి వదిలేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో కూడా అంతే ప్రియులారా. మనం చేయగలిగినది మనం చెయ్యాలి, మనం చెయ్యవలసినది మనం చెయ్యాలి. తరువాత దేవునికి అది వదిలిపెట్టాలి. ప్రశాంతంగా ఉంటాం. సెరెనిటీ అంటే ఈ జర్మన్ భాషలో గెలాసన్ హైట్ అంటారు. గెలాసన్ హైట్ అంటే నీ కర్తవ్యం నువ్వు చేసి, నువ్వు చేయగలిగినది నువ్వు చేసి, మిగిలినది దైవ చిత్తానికి వదిలేయాలి. దేవుని యొక్క చిత్తానికి మనం అది వదిలేయగలగాలి ప్రియులారా. అదే ఈ రైతు చేశాడు. ప్రశాంతంగా ఉండాలి. కానీ గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే అక్కడ ఏం జరగదు. నీ పని నువ్వు చేయి. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, డూ యువర్ బెస్ట్, లీవ్ రెస్ట్ టు గాడ్. డూ యువర్ బెస్ట్ అండ్ గాడ్ విల్ సీ ద రెస్ట్. నేను ఆంబ్రోస్ సెమినరీలో 1996 సంవత్సరంలో నేర్చుకున్న నా జీవితంలో మొట్టమొదటి కొటేషన్ ఏంటంటే ఇదే, డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ సీ ద రెస్ట్. ఫాదర్ జాన్ లియోన్చిని అనే ఇటాలియన్ ఫీమే మిషనరీ, ఏ హోలీ ఫాదర్, ఒక పునీతుడు అని చెప్పొచ్చు. ఆయన మాకు నేర్పింది, నీ పనిని నువ్వు చేయి, మిగిలిన దేవుని చిత్తానికి వదిలిపెట్టు. ప్రశాంతంగా ఉండు, టెన్షన్ పడవద్దు, మెంటల్ స్ట్రెస్కి లోను కావద్దు. దేవునిపై ఆధారపడు, దేవుని నమ్ము. దేవా, నేను చేయగలిగిన పనిని నేను చేశాను తండ్రి. నా కృషి కొద్దీ, నా శ్రమ కొద్దీ నేను చేయగలిగినది నేను చేశానయ్యా, మిగిలినది నీ చిత్తానికి నేను వదిలిపెడుతున్నాను తండ్రి అని మనం ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకోవాలి. చాలామంది జీవితాల్లో ప్రియులారా మెంటల్ స్ట్రెస్కు లోనవుతారు, చాలా డిప్రెషన్కు లోనైపోతారు. వారు మొయ్యలేని భారాలను తమ భుజస్కంధాలపై మోస్తారు. కానీ ఇక్కడ రైతు తాను చేయవలసిన పని చేశాడు, మిగిలినది దేవుని చిత్తానికి వదిలేశాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ప్రియులారా, జీవితంలో సక్సెస్ అంటే ఏంటి, సక్సెస్ విజయం అంటే ఏంటి? విజయం అంటే ఇగో చప్పట్లు కొట్టడం. 2 చేతులు మనకు కావాలి. ఈ ఎడం చెయ్యి నీ కష్టార్జితం, కుడి చెయ్యి దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క కాపుదల. ఆ రైతు విత్తనాలు జల్లాడు, దానికంటే ముందు పంట చక్కగా పొలం మొత్తం దున్నాడు, కష్టపడ్డాడు, రాళ్ళు రప్పలు తీసేశాడు, మంచి విత్తనాలు వెదజల్లాడు. అదే ఆయన చేసిన పని. మరి దేవుడు ఏం చేశాడు? మంచి వర్షం ఇచ్చాడు, సూర్యరశ్మి ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు. ఈయన కష్టానికి వాతావరణానికి 2 కలిస్తేనే విజయం.
కాబట్టి ప్రియులరా, ప్రశాంతత కలిగి జీవించండి. ఈ యొక్క సెరెనిటీ కలిగి జీవించండి. కామ్ అండ్ క్వైట్‌గా మీ జీవితాన్ని మీరు జీవించండి. మీలో ఉన్న స్ట్రెస్, మీలో ఉన్న భారం, మీలో ఉన్న కష్టం దేవునికి అర్పించండి. ప్రభు చెప్పారు మత్తయి శుభవార్తలో, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని క్రీస్తు ప్రభు సెలవిచ్చారు. ప్రియులారా, మనము అది జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మీ కొరకు మీరు వాక్యంలో చూసుకున్నట్లయితే మార్కు శుభవార్త, మీ కొరకు ఒకసారి ఆ వాక్యం కూడా నేను చదువుతాను. మార్కు శుభవార్త 11వ అధ్యాయములో మనం ఆ వాక్యం చదవగలం. మార్కు శుభవార్త 11వ అధ్యాయములో ప్రభు అక్కడ విశ్రాంతి గురించి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ చదవలసిన వాక్యం మార్కు కాదు, మత్తయి శుభవార్త. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29 వచనం, ఇంకా క్లియర్గా అంటే 28వ వచనం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 11 వర్స్ 28. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ ప్రభువులో విశ్రాంతి పొందటానికి మనం ప్రయత్నించాలి. మెంటల్ స్ట్రెస్ను వదిలిపెట్టాలి. నువ్వు చేయగలిగేది నువ్వు చేయి, మిగతాది దేవునికి వదిలిపెట్టు. హల్లెలూయా. ఇది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన మొదటి విషయం. ప్రశాంతత కలిగి జీవించండి. రెండో ఉపమానం ప్రభు ఏం చెప్పారంటే ఆవగింజ ఉపమానం చెప్పారు. ప్రియులారా, ఆవగింజ ఎంత ఉంటుందండి? చాలా చిన్నది. విత్తనాలలో, మనం జల్లే విత్తనాలలో బైబిల్ ప్రకారం చాలా చిన్నది ఆవగింజ. ఈ యొక్క ఆవగింజ ఉపమానం మనకి ఏం బోధిస్తుంది? మీ కొరకు వాక్యంలో చదువుతాను. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 30వ వచనం నుంచి మీ కొరకు చదువుతాను. యేసు మరలా ఇట్లా, నేను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండెను. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రైజ్ ద లార్డ్. చూసారా ప్రియులారా, ఆవగింజ చాలా చిన్నది. ఆ చిన్న ఆవగింజ నాటబడినప్పుడు చిన్న గింజ అయినా అది పెరిగిన తర్వాత పెద్ద వృక్షముగా రూపుదిద్దుకుంటుంది. చక్కగా కొమ్మలతో ఆకులతో రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ పెద్ద వృక్షముపై ఆకాశ పక్షులు వచ్చి కొలువు తీరుతాయి. పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నాయి. చూడటానికి చిన్న గింజ కానీ పెద్ద మొక్కగా మారింది. క్రీస్తు ప్రభు పరలోక రాజ్యాన్ని, దైవ రాజ్యాన్ని ఆవగింజతో పోల్చారు. ఈ యొక్క ఆవగింజ మనకి ఏం నేర్పుతుందంటే సహనం. మనందరం సహనము కలిగి జీవించాలి ప్రియులారా. ఓర్పు కలిగి మన జీవితంలో ఉండాలి. ఈ ఆవగింజ చిన్న గింజ, కానీ చిన్న గింజ చిన్న గింజగా లేదు. ఈ చిన్న గింజ పెద్ద వృక్షముగా రూపుదిద్దుకుంది, పెద్ద వృక్షంగా మారిపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రియుల, మన జీవితంలో కూడా పెద్ద పెద్ద కార్యాలు కావాలంటే, జీవితంలో గొప్ప గొప్ప విషయాలు నువ్వు సాధించాలంటే, ఇదిగో నువ్వు నీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ప్రతి పని కూడా ఇదిగో ఆవగింజలాగా చిన్నగా ప్రారంభమవుతుంది. ఏ ఒక్కరోజే ఒకే రాత్రికే గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరగవు ప్రియులారా. జీవితంలో మనం అంచెలంచెలుగా ఎదగాలి. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి ఒకేసారి నైట్ ఏం జరగదు. జీవితంలో ఎప్పుడు పెరుగుదల, స్టెప్ బై స్టెప్ స్లోగా మనం అభివృద్ధి బాటలోకి వెళతాం. మరి ఈ అభివృద్ధి కావాలంటే మన ఓర్పు కావాలి, సహనం కావాలి. చాలామంది ప్రియులారా బ్రదర్స్గా, సిస్టర్స్గా కాన్వెంట్లోకి వెళ్ళాలనుకుంటారు, కానీ ఓర్పును కోల్పోతారు. ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే మధ్యలోనే మరి వారి యొక్క వొకేషన్ని కోల్పోతారు. కానీ ఓర్పు ఉంటే, సహనం ఉంటే జీవితంలో మన యొక్క గమ్యాన్ని చేరగలం.
ఆవగింజ ఉపమానం మనకి ఇదే నేర్పుతుంది. ఆవగింజ ఫస్ట్ చాలా చిన్నగా ఉంది. ఆ చిన్న విత్తనాన్ని రైతు భూమిలో నాటుతున్నాడు. నాటిన తర్వాత చిన్నగా మొలకెత్తింది, పెరుగుతుంది, బలపడుతుంది. ఆ యొక్క వేర్లన్నీ బలపడుతున్నాయి. తర్వాత అక్కడ ఉన్న కాండం బలపడుతుంది, కొమ్మలు వస్తున్నాయి, రెమ్మలు వస్తున్నాయి, ఒక మహావృక్షముగా మార్పు చెందుతుంది. జీవితంలో కూడా ప్రియులారా, ఒకేసారి మనకి కొన్ని కొటేషన్స్ ఉండే తెలుగులో. పుట్టగానే శివాజీ ఛత్రపతి కాలేదు, పుట్టగానే గాంధీజీ మహాత్ముడు కాలేదు, పుట్టగానే సరోజినీ నాయుడు నైటింగేల్ కాలేదు, పుట్టగానే యేసు క్రీస్తుగా, అంటే మరణాన్ని జయించి యేసు క్రీస్తుగా ఒకేసారి మార్పు చెందలేదు. స్టెప్ బై స్టెప్, అంచెలంచెలుగా వారు ఎదిగారు. అంటే యేసుక్రీస్తు అంటే ఒక మానవుడు, అంటే ప్రభువులో మానవ స్వభావం, దైవ స్వభావం, 2 స్వభావాలు ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభు కూడా జీసస్ క్రైస్ట్. పుట్టగానే ఒకేసారి క్రీస్తు అని అనలా, జీసస్ అని పేరు పెట్టారు. కోర్స్ ఆయన క్రీస్తే, యేసుక్రీస్తే. సో ప్రియులారా, మన యేసు ప్రభు దైవత్వం, మానవత్వం కలిగిన యేసు ప్రభు విషయం మనం కొంచెం పక్కన పెట్టినట్లయితే, ఈ యొక్క మానవ సమాజంలో, ప్రపంచ జీవితంలో ఒకేసారి గాంధీజీ మహాత్ముడు అవ్వలేదు, శివాజీ ఛత్రపతి అవ్వలేదు, సరోజినీ నాయుడు నైటింగేల్ అవ్వలేదు. వీళ్ళందరూ జీవితంలో ఒక గోల్ పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఆ లక్ష్య సాధనకై తమ జీవితాన్ని మొత్తాన్ని, తమ యొక్క రక్తాన్ని చెమటగా మార్చారు. అందుకే గొప్పవారయ్యారు. రెహమాన్ పుట్టగానే ఒకేసారి కీబోర్డ్ ప్లే చేయలేదు, లేకపోతే ఒకేసారి మనకి క్రిస్టియన్ పాటలు ఈ రోజుల్లో చాలా బాగా చేసే కమలాకర్ ఒకేసారి ఫ్లూట్ ప్లే చేయలేదు. ఎంతో ప్రాక్టీస్ చేశారు, ఎంతో కష్టపడ్డారు. టెండూల్కర్ ఒకేసారి పిచ్ దగ్గర వచ్చేసి 6లు కొట్ల ప్రాక్టీస్ చేశారు. అంటే ఓర్పు కావాలి, సహనం కావాలి. జీవితంలో కొన్నిసార్లు అణిగి ఉండి చక్కగా వినమ్రతలతో మన జీవితంలో నేర్చుకోవాలి. ఈ ఆవగింజ ఉపమానం మనకు నేర్పేది సహనం, నెమ్మది. స్టెప్ బై స్టెప్, అంచెలంచెలుగా ఎదగాలి. చిన్న ఆవగింజ ఒకేసారి పెద్ద వృక్షం అవలా, అంచెలంచెలుగా పెరిగింది, బలపడింది, వికసించింది, పుష్పించింది, కాయలు కాసినాయి, గొప్ప కొమ్మలు వచ్చినాయి, ఆకాశ పక్షులకి స్థానం కల్పించినాయి. ప్రియమైన విశ్వాసులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా మీ జీవితంలో సహనము కలిగి జీవిస్తున్నారా? ఓర్పు కలిగి జీవిస్తున్నారా? అంచెలంచెలుగా మీరు ఎదుగుతున్నారా? ఇది మరి అంచెలంచెలుగా ఎదగాలంటే సమయం కావాలి, మెచ్యూరిటీ రావాలంటే సమయం కావాలి, టైం కావాలి. ఒకేసారి స్టూడెంట్ని, ఒక బ్రదర్ని ఒకేసారి గురువుగా చేయరు. కొన్ని సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు ట్రైనింగ్ పొందాలి. అంచెలంచెలుగా ఎదగాలి. స్టెప్ బై స్టెప్ మనం ఎదగాలి. అప్పుడే ఆ వాళ్ళలో పరిపక్వత వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది. జీవితంలో రకరకాల విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు ఒక గుడిసె కట్టడం చాలా తేలిక, పూరు గుడిసె. కానీ అపార్ట్మెంట్ కట్టాలంటే చాలా నెలలు పట్టుద్ది. ఆ సిమెంట్ బిగుసుకుపోవాలి, ముందు పునాదులు వేయాలి, పునాదులు వేసిన తర్వాత పిల్లర్స్ వేయాలి, పిల్లర్స్ వేసిన తర్వాత ఇంకా సిమెంటుతో, రాళ్లతో, ఇటుకలతో కట్టాలి, స్లాబ్ వేయాలి, బోలంత పని ఉంటుంది. ఇదంతా అంచెలంచెలుగా, స్టెప్ బై స్టెప్, ఆవగింజ స్లోగా పెరుగుతున్నట్లుగా ఇదిగో జీవితంలో కూడా ప్రియులారా, మనం లక్ష్యం సాధించాలంటే ఓర్పు కావాలి. ఒకేసారి ఏది జరగదు, సమయం కావాలి, సహనం కావాలి. ప్రియులారా, ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కాలంటే చిన్న మెట్లు ఎక్కాలి. ఫస్ట్ చిన్న మెట్లు ఎక్కుతూ మరి ఆ పర్వతం ఆ యొక్క బిల్డింగ్ పై అంతస్తుకు మనం వెళ్ళగలం. కాబట్టి ప్రియులారా, పండిన పంట, ఆవగింజ ఉపమానం, ఈ 2 ఉపమానాలు మనం చెప్పినట్లుగా, పండిన పంట ఏమో జీవితంలో ప్రశాంతత కలిగి, మెంటల్ స్ట్రెస్ అనేది లేకుండా, నువ్వు చేయగలిగిన పని నువ్వు చేస్తూ
మిగిలిన పనిని దేవునికి వదిలిపెట్టాలి. ఆ రైతు విత్తనాలు జల్లాడు, నిద్రపోయాడు, లేచాడు, తన పనిపాట్లలో మునిగిపోయాడు. తనకు తెలియకుండానే పంట మరి చక్కగా పండింది. మరి కోతకాలం వచ్చినప్పుడు కొడవలతో పంటను కోసుకుంటున్నాడు. ఇక్కడ ప్రశాంతత కలిగి దేవుని మీద ఆధారపడాలని ఇక్కడ వాక్యం చెబుతుంది. ఆవగింజ ఉపమానంలో మనిషి అనేవాడు పేషెన్స్ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి, మరి జీవితంలో ఆ చిన్న ఆవగింజ మహావృక్షమైనట్లుగా నీ జీవితంలో కూడా నువ్వు అంచెలంచెలుగా ఎదగాలి, అంచెలంచెలుగా బలపడాలి, సమయం తీసుకోవాలి. ఏది రాత్రికి ఏది జరగదో, ఒకే రోజులో గొప్ప గొప్ప పనులు ఏం జరగవు, అన్నీ సిస్టమాటిక్గా స్లోగా స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. కాబట్టి మనం సహనము కలిగి దేవుని మీద నమ్మకం కలిగి జీవించాలి. హల్లెలూయా. దేవుడు నన్ను గమ్యం చేరుస్తాడు, దేవుడు నా లక్ష్యాన్ని సాధించడానికి నాకు తోడ్పడతాడు అనే నమ్మకం నీలో ఉండాలి ప్రియులారా. సో ప్రశాంతత కలిగి జీవించాలి, ఓర్పు కలిగి జీవించాలి. ఈ రెండు ఉపమానాల సారాంశం ఏంటంటే, మూడోది మనం నేర్చుకోవాల్సిన ప్రియులారా, సమానత్వం లేకపోతే సమబుద్ధి, సమభావం కలిగి జీవించాలి. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈక్వానిమిటీ అంటారు. ఈక్వానిమిటీ, బ్యాలెన్స్డ్గా జీవించాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆ పండిన పంట హార్వెస్ట్ మనది ఏం బోధిస్తుందంటే సెరెనిటీ ఇన్ లైఫ్. డూ యువర్ హార్డ్ వర్క్, ట్రస్ట్ ఇన్ గాడ్. అది ఫస్ట్ ఉపమానం. ఆవగింజ ఉపమానం మనకి ఏం చెప్తుంది? బీ పేషెంట్, డోంట్ హ్యావ్ యారగెన్స్. మనకు తెలుగులో సామెతలు ఉన్నాయి, తెలుగులో మంచి మంచి సామెతలు ఉన్నాయి. ఏమి లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది. ఇంకో కొటేషన్ కూడా ఇంగ్లీష్లో చెప్పారు, ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. అంటే ఖాళీ పాత్రలో ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి. ఒక కాగులో పూర్తిగా నీళ్ళతో నింపామనుకోండి, ఇలా కొట్టినప్పుడు ఎక్కువ శబ్దం రాదు. కానీ ఖాళీగా ఉన్న పాత్రలో ఖాళీగా ఉన్న కాగును ఇట్లా వేరే స్పూన్తో కానీ కొట్టినప్పుడు టక్ టకా శబ్దం వినపడుతుంది. ఖాళీగా ఉంటే ఎక్కువ శబ్దం వస్తాయి. ఏమి లేని ఇస్తరాకులు ఎగిరెగిరి పడతాయి. కానీ సహనము కలిగి, ఓర్పు కలిగి మన జీవితంలో జీవించాలి. వీ షుడ్ లీవ్ విత్ పేషెన్స్ ఇన్ లైఫ్. మరియ తల్లి గొప్ప ఆదర్శం, పేషెన్స్ కలిగి జీవించడం. ఇప్పుడు మూడోది, ఈ రెండు ఉపమానాలు కలిపితే మనం నేర్చుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే ప్రియులారా, ఇట్ ఈస్ ఈక్వానిమిటీ, బ్యాలెన్స్డ్ లైఫ్. సమదృష్టి, సమానత్వం, సమబుద్ధి. సమబుద్ధి ఏంటి? బుద్ధి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం కాదు, లేకపోతే ఎవరైనా పొగిడితే ఎగిరెగిరి పడటం కాదు. కష్టంలో కూలిపోవద్దు, మంచి రోజులు ఉన్నప్పుడు, అవార్డులు వచ్చినప్పుడు, పొగడ్తలు వచ్చినప్పుడు పొంగిపోవాకు. బ్యాలెన్స్డ్గా ఉండు. నీ కష్టాన్ని సుఖాన్ని ఒకే రకంగా చూడు. నిన్ను ఎవరైనా అప్రిషియేట్ చేసినా అవమానించినా ఒకే రకంగా చూడు. చప్పట్లు కొడితే గంతులే అవసరంలా, ఎవరో నేను ఒక మాట అంటే కుంగిపోని అవసరంలా. బ్యాలెన్స్డ్ లైఫ్, ఈక్వానిమిటీ. ఇంగ్లీష్లో మా జర్మన్ భాషలో అయితే గ్లైహ్మూట్. జర్మన్ భాషలో ఈ 3 లక్షణాల గురించి బాగా చెప్పారు. గెలాసన్హైట్, గెడుల్ట్, గ్లైహ్మూట్. ప్రశాంతత, ఓర్పు, సహనం మరియు సమానత్వం లేకపోతే సమభావం, సమదృష్టి. ప్రియులారా, ఈ యొక్క మూడో విషయం సమానత్వం లేకపోతే సమదృష్టి, సమబుద్ధి అంటే ఏంటంటే, ఒక విషయం మనకి ఇది తెల్లం చేస్తుంది. ఏం చేస్తుందంటే, పంట పండటానికి దేవుడు తోడ్పాటు కావాలి. తర్వాత ఆ యొక్క ఆవగింజ పెరగడానికి దేవుడు తోడ్పాటు కావాలి. ఈ యొక్క సమబుద్ధి అనే ఈ మూడో విషయం మనకి ఏం చెప్తుందంటే, జీవితంలో దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. ఆ మొట్టమొదటి ఉపమానంలో రైతు విత్తనాలు జల్లాడు, వర్షం కురవలేదు, ఎండ రాలేదు, ఏమైపోద్ది? విత్తనం చచ్చిపోద్ది, మొలక రాదు. ఆవగింజ కూడా, చిన్న ఆవగింజ విత్తనం నాటాడు అంతే. మరి భూమిలో పడాలి, అక్కడ తేమ ఉండాలి, మళ్ళీ వర్షం రావాలి.
ఆవగింజ పెరగాలి. సో గ్రోత్ అనేది దేవుడి ద్వారా మాత్రమే వస్తుంది. అభివృద్ధికి మూలం దేవుడే. దేవుడు లేకపోతే అభివృద్ధి రాదు. దేవుడు లేకపోతే పంట పండదు. God is the source of all growth. God is the source of all production. God is the source of all development. Without God, there is no growth. Without God, there is no development. Without God, there is no maturity. వీటన్నిటికీ కూడా దేవుడు కావాలి. కానీ ప్రియులారా, కొన్నిసార్లు మనం చూసినట్లు జీవితంలో మనం నిరాశ నిస్పృహకు లోనవుతాం, డిస్కరేజ్మెంట్కి లోనవుతాం, డిప్రెషన్కు లోనైపోతాం. ఇంకా నా జీవితం అయిపోయింది, నేను దేనికి పనికిరాను, నాకు అభివృద్ధి అయ్యే మార్గాలు లేవు అని నీకు కొన్ని పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఈ యొక్క సమానత్వం, సమభావం, సమబుద్ధి, ఈ యొక్క మూడవది నేను చెప్పా కదా ఇందాక, మూడవ ఈ యొక్క గుడ్ క్వాలిటీ ఈక్వానిమిటీ. కష్టాన్ని సుఖాన్ని ఒకేలాగా చూడు, పొగడ్తనే అవమానాన్ని ఒకేలాగా చూడు. చూసి నా దేవుడు నాకున్నాడు, కష్టాన్ని సుఖాన్ని రెండు చూసి నా యేసయ్య నాకు తోడున్నాడు, ఆ యేసయ్య నన్ను నడిపిస్తాడు, ఆ యేసయ్య నా చెయ్యి వదిలిపెట్టడు, ఆవగింజకే పెరుగుదల ఇచ్చిన దేవుడు, ఆ పంట పండటానికి సహాయపడ్డ దేవుడు నన్ను కూడా వదిలిపెట్టడు, నన్ను నడిపిస్తాడు అనే నమ్మకం మన జీవితంలో కలిగి ఉండి, ఎంత డిస్కరేజ్మెంట్ వచ్చినా, ఎంత అవమానాలు వచ్చినా, ఎన్ని అపార్థాలు, నీ నిందలు నీ మీదకు వచ్చినా దేవుడి మీద ఆధారపడి జీవించని ఈనాటి వాక్యం మనకు బోధిస్తుంది. అయితే ఇంకోసారి ప్రియులారా, ఈ యొక్క పండిన పంట ఆవగింజ ఎందుకు యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని ఈ రెండింటితో పోల్చారంటే, ఆవగింజ ఎలా చిన్నదైనా పెద్ద వృక్షంగా మారుతుందో పరలోక రాజ్యం కూడా అంతే చిన్నగా ప్రారంభమైంది. పరలోక రాజ్యం ఎప్పుడు ఎక్కడో ఒక ఇద్దరు మనుషుల మధ్య ప్రారంభమైద్ది, ఒక గ్రామంలో ప్రారంభమైద్ది, ఒక సంఘములో ప్రారంభమైద్ది, ఒక కమ్యూనిటీలో ప్రారంభమైద్ది, ఒక విచారణలో ఈ యొక్క పరలోక రాజ్యం ప్రారంభమైద్ది, ఆవగింజలాగా ప్రారంభమైద్ది. కానీ అది పెద్ద మహావృక్షముగా దేశ విదేశాలలో పరలోక రాజ్యం వ్యాప్తి చెందబోతుంది ఆవగింజలాగా. సో ఇట్ హ్యాస్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ వెరీ హంబుల్ బిగినింగ్. చాలా చిన్నగా ప్రారంభమైద్ది, పెద్దగా అభివృద్ధి అయ్యిద్ది. ఇక ఈ యొక్క పరలోక రాజ్యాన్ని ఎవరు ఏం చేయలేరు. బీజేపీ ఏం చేయలేదు, ఆర్ఎస్ఎస్ ఏం చేయలేదు. ఎంతమంది ఎదురు తిరిగినా, ఎంతమంది మనల్ని కష్టపెట్టక ప్రయత్నించినా, ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ హిస్టరీలో మనం చూస్తాం, క్రూసేడ్స్ వచ్చినాయి, లేకపోతే పర్సిక్యూషన్స్ వచ్చినాయి, లేకపోతే క్రైస్తవుల మధ్యనే ఒకరికొకరి మధ్య గొడవలు వచ్చినాయి. సైతాను ఎంత విభజించాలని ప్రయత్నించినా ఈ పరలోక రాజ్యానికి ఎవరో అడ్డుకట్ట వేయలేరు. అది తెలియకుండా ఆ యొక్క విత్తనం, రైతు విత్తనాలు జల్లి పడుకున్నాడు, తెలియకుండానే పంట పండింది. ఆ యొక్క ఆవగింజ ఆ రైతు పెట్టాడు గింజ, తెలియకుండానే పెద్ద వృక్షం అయింది. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని యొక్క సువార్త కూడా మనకు తెలియకుండానే అభివృద్ధి అవుతుంది. మనం అనుకోవచ్చు మనం ఏదో ఎరగదీస్తున్నాం, మనం బాగా చేస్తున్నాం, మంచి మినిస్ట్రీ చేస్తున్నాం. కాదు, నువ్వు కాదు, అక్కడ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్. దేవుడు నీ వెనక పని చేస్తున్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఆయనే మన శ్రమల్లో ముందుకు తీసుకెళ్తాడు. ప్రియులారా, మనందరికి తెలిసిన ఒక పాత పాట ఒకటి ఉంది, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై బడినా, అడుగులు తడబడినా, అలసటపై బడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగతీసిన,
అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రభునందు ప్రియులారా, మీ జీవితంలో కూడా ఈ 3 లక్షణాలు అలవాటు చేసుకోండి. నెంబర్ 1, ప్రశాంతత కలిగి జీవించండి. మీరు చేయవలసిన పని చేస్తూ మెంటల్ స్ట్రెస్ లేకుండా మిగిలిన దేవునికి వదిలిపెట్టండి. ఆ పంట తనంతట తాను పండినట్లుగా రైతు విత్తనం ఒకటే వేశాడు, పంట తనంతట తాను పండింది. ఇదిగో రెండవది ఆవగింజ, చిన్న ఆవగింజ, దాని నుంచి మనం ఓర్పు సహనాన్ని నేర్చుకోవాలి. ఆ గింజ క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ పెరిగినట్లుగా మనం కూడా జీవితంలో ఎదుగుతాం. ఇక మూడవది ప్రియులారా, ఇదిగో సమదృష్టి, సమభావం, ఈ యొక్క ఈక్వానిమిటీ, కష్టాన్ని సుఖాన్ని ఒకలాగా స్వీకరించండి. పొగిడినప్పుడు ఉప్పొంగిపోవద్దు, తిట్టినప్పుడు కృంగిపోవద్దు. దేవుణ్ణి ఆధారం చేసుకోండి. దేవుడు లేకపోతే ఏ గ్రోత్ ఉండదు, దేవుడు లేకపోతే ఏ పెరుగుదల ఉండదు, దేవుడు లేకపోతే ఏ డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి ఆ దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని కాచి కాపాడుదురుగాక. ఆమెన్.